గారికి మరియు యూత్ సభ్యులకు విద్యార్థులకు అలాగే గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అంటే 1891లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామ్జీ భీమవాయిలకు 14వ సంతానంగా పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు అనుభవించి స్కూల్లోకి పోతే కూడా స్కూల్లోకి రానియకపోవడం, నీళ్లు తాగితే కూడా నీళ్లు తాగనియకపోవడం, ఇలాంటి ఎన్నో కష్టాలు అనుభవించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మనకి ఈ రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు మనకు అమల్లోకి వచ్చిన దినం కాబట్టి మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఘనంగా. ఎందుకంటే ఆటల పోటీలతో ఇలా ఘనంగా జరుపుకోవాల్సిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసింది కాబట్టి మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్త్రీకి ప్రకృతి సెలవులు వస్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ దేశానికి ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొస్తుంది కాబట్టి స్త్రీకి ప్రకృతి సెలవులు కావాలని చెప్పేసి అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఈరోజు ప్రతి స్త్రీకి కూడా ప్రకృతి సెలవులు వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే విషయం చెప్తాడు, ఒక స్త్రీ భర్తకు బానిస కాదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసిన తర్వాత సభలో ఆవిష్కరిస్తాడు. దానికి ఎవ్వరు కూడా అంబేద్కర్కు సహకరించరు. కేంద్ర మంత్రిగా ఉన్న అంబేద్కర్కు సహకరించారని చెప్పేసి ఒక స్త్రీ కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం లేఖన ముందు మనధోర్య శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉండే. దాంట్లో ఏమంటారంటే అధ్యాయపకం బ్రాహ్మణించ కల్పం అంటే చెప్పేసి అంటాడు. అధ్యాపకం బ్రాహ్మణించ కల్పం అంటే ఒక స్త్రీ చదువుకోవాలంటే ఏంటంటే చెప్పడం కానీ చదవడం కానీ ఒక బ్రాహ్మణ స్థాయి ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో ఒక మనధర్మ శాస్త్రం అనే శాస్త్రం ఉండే. కానీ ఇప్పుడు ఒక స్త్రీ చదువుతున్నది, ఒక స్త్రీ ఈరోజు ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కుతున్నది, ఈరోజు ఫ్లైట్ నడుపుతున్నారు, ఈరోజు ట్రైన్ నడుపుతున్నారు, విమానం నడుపుతున్నారు, ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కుతున్నా అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంకొక విషయం చెప్తా, ఒక స్త్రీకి కౌమారే పితృక్షతి యవనే భద్రాక్షతి వృద్ధాప్య పితృక్షతి నాస్తి స్వతంత్ర అభ్యాసి అంటే ఒక స్త్రీకి స్వతంత్రమైన హక్కులు ఉండద్దు. మనధర్మ శాస్త్రంలో ఇది ఒక స్త్రీకి స్వతంత్రమైన హక్కులు ఉండద్దు. ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి ఒక వయసుకు వచ్చే వరకు తల్లిదండ్రులకు చెట్టు చేతుల్లో, వయసుకు వచ్చి నుంచి ముసలంత వరకు భర్త యొక్క చెట్టు చేతుల్లో, ముసలాయి నుంచి చనిపోయేంత వరకు కొడుకు యొక్క చెట్టు చేతుల్లో ఉండాలి తప్ప ఒక స్త్రీకి స్వతంత్రంగా తిరిగే హక్కు, స్వతంత్రంగా మాట్లాడే హక్కు, స్వతంత్రంగా జీవించే హక్కు ఉండకూడదు అని చెప్పేసి ఆ మనధర్మ శాస్త్రంలో ఉండే. కానీ ఈరోజు మనం ఏమి రాజ్యాంగం రాసింది, స్వతంత్రంగా జీవించే హక్కు, స్వతంత్రంగా మాట్లాడే హక్కు, స్వతంత్రంగా తిరిగే హక్కు నీకు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే విషయం చెప్తారు, ఈ దేశంలో ఎక్కువ మంది జనాభాలో కొంతమంది అంటారు ఏమంటే ఈ రాజ్యాంగం రాసింది ఓన్లీ ఎస్సీ ఎస్టీల కోసం అని చెప్పేసి అంటారు. కానీ అది కాదు. ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు బీసీలు అని చెప్పేసి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 340 బీసీలకు రాసిన తర్వాతనే ఆర్టికల్ 341 ఎస్సీ ఎస్టీల కోసం రాసిండ్రు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ ఒక విషయం చెప్తాం, ఈ రోజు మనం ఏదైతే ఈ సభ జరుపుకుంటున్నామో దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందులో ముఖ్య విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని సందర్శిస్తున్న సమయంలో ఒక గురునాథ ఆలయానికి పోతారు. ఆ గురునాథ ఆలయం పోతే ఆ గురునాథ ఆలయంలో ఆమెని ఆపేస్తారు. అమ్మ, నువ్వు మొట్టమొదటి ప్రధానమంత్రి కూతురు కావచ్చు, అందులో మా ఆర్యన్ బ్రాహ్మణ్స్ కావచ్చు, అందులో ఇప్పుడు ప్రధానమంత్రి కావచ్చు, అయినా నువ్వు ఈ గురువులకు రావడానికి అర్హత లేదు అని చెప్పేసి అంటే ఇందిరాగాంధీ అంటుంది ఎందుకు అని చెప్పేసి అంటే ఇవాళ నువ్వు ఒక విధురాలైనటువంటి వ్యక్తి ఈ గురువులకు రావడానికి వీలేదు అని చెప్పేసి అంటే ఇందిరాగాంధీ ఒకటే విషయం చెప్తాను, ఈ వేదాలు సంస్కృతులు సంప్రదాయాలు ఒక స్త్రీని గురువానికి రానియకుంటే ఇదే స్త్రీని అసెంబ్లీలో అడిగిపెట్టించింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి అంటే రాజ్యాంగం. కొంతమంది అంటారు ఈ రోజు మన చదువులో ఉన్నారు కావచ్చు, కానీ ఆ రోజుల్లో అంబేద్కర్కు అవమానం జరిగింది విషయం ఎట్లా అంటే అక్కడనే
మేము గుర్రబుచ్చు కత్తిరిస్తాం కానీ బర్రెబుచ్చు కత్తిరిస్తాం కానీ నీ బుచ్చు మాత్రం కత్తిరియమని చెప్పేసి అంబేద్కర్ని అవమానిస్తే అంబేద్కర్ ఒకటే విషయం చెప్తాడు. ఈ బొచ్చు కత్తిరియకపోయినా ఏం చేయకపోయినా కానీ అంబేద్కర్ ఏ విధమైన లోపం ఇప్పటి కూడా చేయలే. ఎందుకంటే ఈ రోజు నన్ను అవమానించారని చెప్పేసి బీసీ సోదరుని ఈ రోజు అసెంబ్లీలో ఊడిపెట్టిందంటే బీసీ సోదరుని ఈ రోజు నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు. ఇలా అందరినీ సభలు సంస్కారాలు చేస్తూ ఉంటే ప్రజలను చైతన్యం చేయడానికి ఒక పెద్ద మహాసభను ఏర్పాటు చేస్తాడు. మహాసభను ఏర్పాటు చేసి అందులో అందరినీ పిలిచిన తర్వాత దాంట్లో అందరితో పాటు ఒక ఉన్నత వర్గమైన ఒక వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత ఇతనే కూర్చున్నప్పుడు ఒక పుస్తకాన్ని రాస్తాడు అంబేద్కర్. రాసింది ప్రజల్లో చైతన్యం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ఆ ఉన్నతవర్గమైన వ్యక్తి అది చదువుతాడు. అంబేద్కర్ బారిస్టర్ అంటే 10వ తరగతి నాకే ఈ పుస్తకం అర్థమైతలేదు. ఈ అనగారిన ప్రజలకు, ఈ బుద్ధిహీనులకు, ఈ తిరుగులేని వారికి ఏం అర్థమవుతా అంటే అంబేద్కర్ అంటారు, ఇది సింహాల రాత సింహాలకే అర్థమవుతుంది కానీ నీలాంటి బుద్ధిహీనులకు అర్థం కాదని చెప్పేసి అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఇక్కడ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ